Welcome to the students of BSc Chemistry final year of Government Degree College Agraharam, Rajana Sirisilla. This is your lecturer Dr. Banda Upendra Reddy delivering 5th hour teaching on the topic chemical kinetics as a part of Almanac Unit 3 Paper 4, Paper 5 and Semester 5. Kindly follow the topic carefully and note down the top points while listening the class and repeat the video class. Then if you have any doubts, try to clarify in person through the WhatsApp or through the mail, etc. And I'm going to enter the class. ప్రియమైన విద్యార్థులారా, మనము ఇంతకుముందు క్లాసుల్లో 4 క్లాసులు జరిగాయి ఈ సబ్జెక్ట్ పైన. ఈ 4 క్లాసుల్లో మనము రసాయన గతిశాస్త్రం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, చర్య రేట్ని ఏ విధంగా కనుక్కుంటాము, వాళ్ళని ఏ విధంగా లెక్కిస్తాము, ప్రయోగపూర్వకంగా ఎలా కనుక్కుంటాము, చర్య రేటును ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, అణుత క్రమాంకము, చర్య రేటు స్థిరాంకము, నెమ్మది దశ అంటూ మొదలగు అన్ని అంశాలను తెలుసుకున్నాము. చివరి క్లాసులో మనము శూన్య క్రమాంక చర్యలు అనగానేమి, వాటి యొక్క రేటు స్థిరాంకాన్ని ఉత్పాదించడము, వాటి యొక్క ప్రమాణాలు, తర్వాత ప్రమాణాలతో పాటు గ్రాఫ్ ద్వారా నిర్ణయించుట, అర్ధాయువు, ఉదాహరణ చెప్పుకున్నాం. ఈరోజు క్లాసులో మనం అవే అంశాలను ప్రథమ క్రమాంక చర్యలకు మరియు ద్వితీయ క్రమాంక చర్యలకు చెప్పుకుంటాము. ఇప్పుడు ప్రథమ క్రమాంక చర్యలు అంటే ఏమిటి? ప్రథమ క్రమాంక చర్యలు అంటే ఏమిటి అంటే, సాధారణంగా ఒక రసాయన చర్య రేటు సమీకరణంలో గాఢత పదాల ఘాతాల మొత్తమును క్రమాంకము అంటారు. క్రమాంకము అంటే ఒక రసాయన చర్య రేటు సమీకరణంలో అంటే ఇది రేటు సమీకరణం. ఇందులో క్రియాజనకాల గాఢత ఘాతం 1గా ఉంది కనుక ఇది ప్రథమ క్రమాంకం అవుతుంది. ఇది ఒకవేళ శూన్యం అయితే శూన్య క్రమాంకం అని, 2 ఉంటే 2 అని, ద్వితీయ క్రమాంకం అని, 3 ఉంటే ద్వితీయ క్రమాంకం అని చెప్పుకుంటూ పోతాము. ఇప్పుడు ప్రథమ క్రమాంక చర్యలు అంటే ఏమిటి అంటే, ఈ ఒక రసాయన చర్య రేటు చర్యలో పాల్గొనే క్రియాజనకాల మోలార్ గాఢతలకు అనులోమానుపాతంలో ఉన్న ఆ చర్యను ప్రథమ క్రమాంక చర్య అంటారు. అంటే అర్థమైందండి, మీనింగ్ ఏంటన్నమాట. ఇది రేటు, ఇది క్రియాజనకాల గాఢత, దీనికి మధ్య సంబంధం ఏంటి అంటే అనులోమానుపాతంలో ఉండాలి. అనులోమానుపాతం అంటే పవర్ 1, ఇది 1/1 = 1 నేను చెప్పాను, 2/1 = 2, 4/1 = 4. అంటే గాఢతను రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిన కొలది చర్యావేగం కూడా రెట్టింపు అవుతుంది. అంటే చర్యలో పాల్గొన్న క్రియాజనకాల గాఢతను రెట్టింపు చేస్తే చర్యావేగం కూడా రెట్టింపు అవుతుంది. ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నప్పుడు శూన్య క్రమాంక చర్యలకు క్రియాజనకాల గాఢతను మార్చితే రసాయన చర్యపై ఎలాంటి ప్రభావం ఉండదు, రసాయన చర్య రేటు మారదని చెప్పుకున్నాం. అలాంటి చర్యలకు అంటే రేటుకును గాఢతలకు స్వతంత్రంగా ప్రవర్తిస్తే దాన్ని శూన్య క్రమాంకం అని, అనులోమానుపాతంలో ఉంటే దాన్ని ప్రథమ క్రమాంకం అని అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే రసాయన చర్య రేటు సమీకరణంలో క్రియాజనకాల గాఢతల ఘాతాల మొత్తం 1. ఇప్పుడు ఈ సమీకరణం ఏ విధంగా ఉత్పాదిస్తారో చెప్పుకుందాం. ఇక్కడ నిన్నట్లాగానే మనము శూన్య క్రమాంక చర్యలు ఏ విధంగా చెప్పుకున్నామో అదేవిధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక రసాయన చర్యను మెయింటైన్ చేస్తున్నాము. ఏ అనే ఒక ప్రారంభ గాఢతను తీసుకున్నాము. అంటే ఫస్ట్ గాఢత ఏంటన్నమాట ఏ, ఇది ఏ, చిన్న ఏ. అప్పుడు ఉత్పన్నాల గాఢతలు శూన్యం అంటే ఏమీ లేవు, మొట్టమొదటి చర్య ప్రారంభించకముందు ఏమీ ఉండవు కనుక అప్పుడు ఆ చర్య కాలంని ప్రారంభించే కాలాన్ని స్టార్టింగ్ కాలాన్ని జీరో అంటాం. అంటే శూన్య సమయము, చర్య ప్రారంభ కాలమును శూన్య సమయాన్ని చర్య ప్రారంభ కాలం అంటాము.
అంటే దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఏ క్రియాజనకం అనుకుందాం, ఇది బి క్రియాజనకం అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. ఇవి రెండు క్రియాజనకాలను ఒక దాంట్లో ఒకటి కలుపుతున్నాం. కలపగానే అవి రెండు కలిపి ఒక దాంట్లో కలిసిపోతాయి. కలపగానే చర్య ప్రారంభమవుతుంది. చర్య ప్రారంభమైనప్పుడు దీని యొక్క ఉష్ణాంత స్థిరంగా ఉంచడానికి నేను చెప్పినట్టుగా దీన్ని థర్మోస్టాట్లో ఉంచాలి. ఉంచి ఈ రెండు మిక్చర్ స్టార్ట్ అయినప్పుడు ఈ రెండు కలుపుతున్నప్పుడే ఒక గడియారాన్ని స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ గడియారం స్టార్ట్ అయింది అంటే అర్థమైంది అనమాట. ఇక్కడ చర్య స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గడియారం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చర్య స్టార్ట్ అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు ఆ చర్య కాలాన్ని ఈ రెండు కలిపిన కాలాన్ని మనం శూన్య సమయము t=0 అంటాము. అప్పుడు ఏను ఏ అంటే ఏ గాఢత, ఏ యొక్క గాఢతను ఏగా తీసుకుంటాము. అప్పుడే చర్య ప్రారంభమైంది కనుక ఉత్పన్నం అనేది ఉండదు, కనుక శూన్యంగా పెడతాం. అంటే ఏంటన్నమాట, మళ్ళీ చెప్తున్నాను, చర్య ప్రారంభ కాలం అంటే ఏమిటి? రెండింటిని కలుపుతున్నాము. క్రియాజనకాలు రెండింటిని కలిపినప్పుడు ఇవి రెండు కలుపుతూ అప్పుడే వాచ్ స్టార్ట్ చేసి ఈ రెండుని మిక్స్ చేస్తూ వెంటనే గంట ప్రారంభించాలి. అప్పుడు ఈ రెండు కలిపిన సమయాన్ని 0 అంటాము. తర్వాత ఇవి రెండు ఒక మిశ్రమంలో చేరిన తర్వాత చర్య నడుస్తూ ఉంటుంది. ఇక్కడ అప్పుడు సమయం నడుస్తూ ఉంటుంది. చర్య నడుస్తున్నప్పుడు టీ అనేది టీ సమయం వద్ద అంటే 5 నిమిషాలు 10 నిమిషాల వద్ద ఇందులో ఉన్న చర్య మిశ్రమాన్ని ఓరో ఒక పాత్రలోకి తీసుకొని దీన్ని మనం గతిశాస్త్ర అధ్యయనం చేసి క్రియాజన్యాల గాఢను కనుక్కోవాలి. ఈ రెండు కలిపినప్పుడు ఇది శూన్యంగా ఉంటుంది. అంటే t=0 ఉన్నప్పుడు ఉత్పన్నము x=0. ఈ విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ దాన్ని ఏ విధంగా రాసి చూడండి. ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చో చూడండి ఒకసారి. ఏ అనే గాఢత వద్ద 0 ఉత్పన్నాలు ఉన్నాయి మరియు ఏ 0 ఉత్పన్నాలు ఉన్నాయి. ఏ మైనస్ xt అనే t అంటే 5 నిమిషాలు కావచ్చు అనుకున్నప్పుడు ఏలకెళ్ళి ఎక్స్ అనే భాగం వెళ్ళిపోయింది, ఇది మిగిలింది, ఏ మైనస్ ఎక్స్ మిగిలింది, ఎక్స్ అనే ఉత్పన్నంగా ప్రారంభమైంది. అదే చెప్పుకున్నాడు. ఇప్పుడు పై చర్య యొక్క రేట్ సమీకరణం అనేది రాయొచ్చు. అంటే ఆ విధంగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి క్రియా నియమం ప్రకారము మనము రేట్ సమీకరణాన్ని రాస్తే ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? dx/dt అనగా రేటు. dx అంటే చేంజ్, గాఢతలో మార్పు, dt అంటే కాలంలో మార్పు. వీటి నిష్పత్తిని రేటు అంటామని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. k × a - x. a - x అంటే ఏంటన్నమాట? క్రియాజనకాల గాఢత. ఇక్కడ ఏ తీసుకోవాలి కదా, మరి ఏ - x తీసుకున్నామని ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ని ఇంతకుముందు క్లాస్లో మీకు క్లారిఫై చేయడం జరిగింది. ఎందుకు తీసుకున్నామంటే ఏ మీద ఎప్పుడు ఆధారపడి ఉంటుంది అంటే శూన్య సమయం వద్ద మాత్రమే t=0 ఉన్నప్పుడు మాత్రమే ఏ గాఢతపై రచన చర్య వేగం ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి చర్య ప్రారంభమైందంటే t కాలం అంటే 1, 2, 3, 4 సెకండ్ల వద్ద 5 నిమిషాల వద్ద అప్పుడు ఎక్స్ అనే ఉత్పన్నం ప్రొడ్యూస్ అవుతుంది కనుక ఎక్స్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు క్రియాజనకం ఇదే ఉంటుంది కనుక ఏ - ఎక్స్ని తీసుకుంటాం. అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? చర్య రేటు ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్ద ఉన్న క్రియాజనకాల గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే మనం ఒక టైం తీసుకున్నామంటే టైం వద్ద ఏ - ఎక్సే ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉండదు. ఏ మీద ఎప్పుడు ఆధారపడుతుందంటే t=0 ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్లోనే. తర్వాత గాఢత మారుతూ ఉంటే ఆటోమేటిక్గా చర్యా వేగాలు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఏ - ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ చర్యను మనం ప్రథమ క్రమాంకం అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు మనం దీన్ని 1 అని రాసుకుంటాం. 1 అని రాసుకున్నప్పుడు ఏమైంది? ఏ - ఎక్స్ పవర్ 1 = మనకి ఏమవుతుంది? ఏ - ఎక్సే అవుతుంది. అదే ఇంతకుముందు దాంట్లో ఏమైంది? ఏ - ఎక్స్ పవర్ 0 ఏమైంది? 1 అయింది. ఏ - ఎక్స్ పవర్ 1 ఏ - ఎక్స్ పవర్ ఎక్సే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడికి పట్టుకొచ్చి దీన్ని టీని పట్టుకొస్తే కింది సమీకరణం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ సమీకరణమును ఇరువైపులా సమకలనం చేయాలి. సమకలనం అంటే మ్యాథమెటిక్ పార్ట్. అక్కడ అవధులు ఏంటి అంటే x=0 ఉన్నప్పుడు, అంటే ఉత్పన్న గాఢత ముందు 0 ఉన్నప్పుడు, తర్వాత x అనేది x ఉన్నప్పుడు ఈ అవధుల మధ్య టైం అనేది ఫస్ట్ 0 ఉన్నప్పుడు, రసాయన చర్య 0 ఉన్నప్పుడు, తర్వాత t ఉన్నప్పుడు వీటి మధ్య మనం వీటిని సమకలనం చేస్తే మనకు ఒక సమీకరణం వస్తుంది. ఆ సమీకరణం
స్లైడ్లో చూద్దాం. ఆ సమీకరణమే మైనస్ ln A ఈజ్ ఈక్వల్ టు మైనస్ ln A మైనస్ x ఈజ్ ఈక్వల్ మైనస్ ln A మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ C. ఏమొస్తుంది? మైనస్ A మైనస్ x. ఇక్కడ మనకు చిన్న సమీకరణం లభిస్తుంది. ఏ సమీకరణం లభిస్తుందంటే మైనస్ ln A మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ T ప్లస్ C లభిస్తుంది. దాన్ని సమకలనం చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు సమకలన స్థిరాంకము C. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఈ సమీకరణమును మనము దీనిని సమకలనం చేస్తే ఏమొస్తుంది మనకు? మైనస్ ln A మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ T, dt ఇక్కడ T వస్తుంది ప్లస్ C వస్తుంది. ఈ సమీకరణం నుంచి ఈ సమీకరణం మనము మూడో సమీకరణం అనుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ సమీకరణంలో ఒకవేళ C ఈజ్ ఈక్వల్ టు G, C ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది లెక్కట్టాలంటే T విలువ కావాలి, X విలువ కావాలి. ఒక T ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం, అంటే చర్య ప్రారంభ కాలం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? X కూడా 0 అవుతుంది, అంటే శూన్యకాలం వద్ద ఉత్పన్నాలు ఉండవు కనుక. ఈ రెండింటిని ఇక్కడ ప్రవేశపెడితే ఇది 0 అవుతుంది, ఇది మైనస్ ln A అవుతుంది. అంటే మొత్తం ఇది ఏమొస్తుంది మనకు? C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? C ఈజ్ ఈక్వల్ టు మైనస్ ln A. ఇది ఫోర్త్ సమీకరణం. ఈ ఫోర్త్ సమీకరణం మనం ఇంతకుముందు చెప్పుకున్న థర్డ్ సమీకరణం ఏంటది? అది మైనస్ ln A మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ C మైనస్ ln A. Cలో దీన్ని ప్రవేశపెడితే ఇది యాక్చువల్గా C విలువలో ఈ మైనస్ ln A ప్రవేశపెట్టాలి. ప్రవేశపెడితే ఈ సమీకరణం వస్తుంది. ఈ సమీకరణం వచ్చిన తర్వాత ఇప్పుడు పక్క స్లైడ్లో చూద్దాము. చూడండి, సమకలన స్థిరాంకం చర్యకాలం T ఈజ్ కూడా 0 అయినా ఉత్పన్నకర్త X ఈజ్ కూడా 0 అవుతుంది. దీని సమీకరణం మూడులో ప్రతిక్షేపెట్టక ఇంతకుముందు చెప్పే మూడులో ఏమవుతుంది? A మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, A మైనస్ 0 అవుతుంది, ఇంటూ K1 ఇంటూ 0 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు మైనస్ ln A అవుతుంది. సమీకరణం 4లో ప్రతిక్షేపిస్తే మళ్ళీ ఏమవుతుంది? సమీకరణం 4ను 3లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినప్పుడు మైనస్ ln A మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ T మైనస్ ln A వస్తుంది. కానీ మనకు సూత్రం ఉందన్నమాట. ఇప్పుడు ఈ ln Aని ఇటు పక్క పట్టుకుపోతే, ఈ ln Aను ఇటు తీసుకొస్తే ఈ సమీకరణం వస్తుంది. ఈ సమీకరణం వచ్చిన తర్వాత ln m ఈజ్ ఈక్వల్ టు ln m మైనస్ ln ఈజ్ ఈక్వల్ టు ln m/n అనే ఒక మ్యాథమెటిక్ ప్రిన్సిపల్ ప్రకారము ఈ విధంగా రాసుకోవచ్చు. అలా రాసుకున్న తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ ప్రకారం ln ఈజ్ ఈక్వల్ టు 2.303 log 10 ప్రకారము ఈ విధంగా రాసుకోవచ్చు. మొత్తము ఈ విధంగా రాసుకుంటూ పోతే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే K1 ఈజ్ ఈక్వల్ టు 2.303 T/T ఇంటూ log A/A మైనస్ x అనే సమీకరణం వస్తుంది. అంటే ఈ విధంగా ఈ K1 కావాలంటే T ఇటు తీసుకొస్తే ఈ విధంగా మారుతుంది. సో ఇది రసాయన చర్య యొక్క రేటు స్థిరాంక సమీకరణము. మొత్తం ఫైనల్గా ఇది రేటు స్థిరాంకం యొక్క సమీకరణం, ప్రథమ క్రమాంక సమీకరణం. అదే మనం ఇంతకుముందు శూన్య క్రమాంకం ఏమొచ్చింది? సేమ్ ఇక్కడ K0 ఈజ్ ఈక్వల్ టు x/T వచ్చింది. ఇక్కడ మాత్రం 2.03 T ఇంటూ log A/A మైనస్ x వస్తుంది. తర్వాత ప్రథమ క్రమాంకం యొక్క స్వాభావిక లక్షణాలు ఏంటి? స్వాభావిక లక్షణాల్లో ఫస్ట్ ప్రమాణాలు తెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సూత్రంలో ప్రవేశపెట్టాలి. పైన పేర్కొన్న సూత్రంలో, ఈ సూత్రంలో T సమయం ప్లేస్లో కాలము, ఏ ప్లేస్లో మోల్స్ పర్ లీటర్, A మైనస్ x ప్లేస్లో మోల్స్ పర్ లీటర్. రెండు గాఢతలు కనుక గాఢతలు క్యాన్సల్ అయితే మిగిలింది కేవలం 1/కాలము ఈజ్ ఈక్వల్ టు
పర్ కాలం అనేది మాత్రమే ఇది ప్రమాణము. పర్ టైం అనేది ఇక్కడ గాడిదలు అనేటివి కొట్టుకుపోయినాయి కనుక ఏముండదు. ఈ విధంగా పరిశీలిస్తే గ్రాఫ్ ద్వారా కనుక్కోవడం ఎలా. గ్రాఫ్ ద్వారా కూడా మనం సమీకరణాన్ని సంపాదించవచ్చు. ఎట్లా అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇక్కడ మనకు 3 రకాల గ్రాఫ్లు ఉన్నాయి చూడండి. 3 లేదా 4 రకాల గ్రాఫ్లు ఉంటాయి. అందులో ఫస్ట్ది y=mx+c రూపంలో ఉన్న గ్రాఫు, y=-mx+c రూపంలో ఉన్న గ్రాఫు. రెండవది y=mx రూపంలో ఉన్న గ్రాఫు. వీటిని ఎలా అనే విషయాన్ని మనం మీకు నోట్స్లో ఉన్నప్పటికీ నేను మెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. గ్రాఫ్ 1 దీంట్లో మనం ఇంతకుముందు సూత్రం ఏం తీసుకున్నాము, ln a/a-x k1 2.303 × t సమీకరణం. అది ఎట్లా వచ్చింది, దీని కూడా చెప్తాను ఎట్లా వచ్చిందనే విషయాన్ని చూడండి. ఫస్ట్ మనం ఇంతకుముందు సమీకరణంలో ఫైనల్గా ఏం తీసుకున్నాం, k1 2.303 t log a/a-x అని రాసుకున్నాం. ఇది ఇక్కడే ఉంచి ఈ 2.3 తీసుకుపోతే టీని తీసుకుపోతే ఏమొస్తుంది మనకు, log a/a-x k1 × t 2.303 వస్తుంది. ఇది y m × x. m ఏమవుతుందంటే m k1/2.0 అవుతుంది, x t అవుతుంది, y ఇది అవుతుంది. అంటే y mx రూపంలో ఈ సమీకరణం ఉంది. అంటే గ్రాఫ్ ఏది వస్తుంది అనమాట, గ్రాఫ్ 2 ఇక్కడ చూడండి. గ్రాఫ్ 2 వాలు k1. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి. ఇలా రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్లో ఏం రాస్తాం, ఇక్కడ log a/a-x ఇటువైపు రాస్తాము, టైం ఇటువైపు రాస్తాము, గ్రాఫ్ ద్వారా పోతుంది. అప్పుడు k k1/2.303 స్లోప్ అవుతుంది, వాల్ విలువ. ఈ స్లోప్ నుండి కేని కనుక్కోవచ్చు. కేని కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు k ఏమవుతుంది, k 2.303 స్లోప్ అవుతుంది. ఇది ఒకటో గ్రాఫ్. మరి రెండో గ్రాఫ్, అదే ఒకటో గ్రాఫ్ ఎక్కడ చూపించాను ఇప్పుడు, ఇది అదే ఈ గ్రాఫ్ని ఎక్కడ చూపించామో చూపెడతాను మీకు. ఇది log a-x కాలం గ్రాఫ్, ఇది దాన్ని మీకు ఇక్కడ చూపించండి. గ్రాఫ్ 4 చూడండి ఒకసారి. గ్రాఫ్ సమీకరణం 6 ఆధారంగా రాయించు. సమీకరణం 6 అంటే ఇది ఇప్పుడు చూపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ సమీకరణాలన్నీ మనం ఉత్పాదిద్దాం, మనకి ఎన్ని రకాల గ్రాఫ్స్ ఉన్నాయనేది. ఫస్ట్ ఇక్కడ మీకు ఒకసారి ఈ సమీకరణాలు ఒకసారి చూపించిన తర్వాత అన్ని గ్రాఫ్లు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు చెప్పిన దాంట్లో మనకు log a/a-xని k1/2.303 × t. దీంట్లోకి మనం ఏం చేయాలి, దీన్ని అంటే log a-x ఇది మొత్తం సేమ్ ఇక్కడ రాయొచ్చు. దీన్ని log m/n log m-log n లాగా రాయిన తర్వాత దీన్ని అటుపక్క పట్టుకుపోతే మనకు సమీకరణం వస్తుంది. అది మళ్ళీ రాస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ అంటే, ఇక్కడ -log a-x
ఈజ్ ఈక్వల్ టు k1 బై 2.303 ఇంటూ t ప్లస్ log a మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది, సారీ ఇది మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇరువైపులా మైనస్తో భాగిస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే మొత్తం మీద ఏమొచ్చింది మనకు, మొత్తం మీద లాగ్ a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k1 టు t ప్లస్ లాగ్ a. ఈ సమీకరణం ఏ రూపంలో ఉంది అంటే ఇది y, ఇది మైనస్ m ఎక్స్ ప్లస్ సి. అంటే y ఈజ్ ఈక్వల్ మైనస్ mx ప్లస్ సి అంటే ఏంటన్నమాట, ఎప్పుడైతే y ఈజ్ ఈక్వల్ మైనస్ mx ప్లస్ రూపంలో ఉందో, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ సి రూపంలో ఉందో, మనకు నెగిటివ్ రుణాత్మక రుణవాలు గల సరళ కల్పిస్తుంది. ఇది a ఈజ్ ఈక్వల్ టు సి. సి అంటే ln a, లేదా అదేవిధంగా లాగ్ a, లేదా లాగ్ a. ఇక్కడ ఏం రాస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a మైనస్ ఎక్స్. ఇక్కడ టైం, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు k1 బై 2.03. అదేవిధంగా మనం ఒకవేళ ఇక్కడ మనం లాగ్ని తొలగిస్తే ఏమవుతుందంటే, లాగ్ని తొలగిస్తే ఇంతకుముందు చెప్పుకున్న సేమ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ln a మైనస్ ఎక్స్ మైనస్ k1t ప్లస్ ln a 2.30 వెళ్ళిపోతుంది. ఇది కూడా y ఈజ్ కూడా మైనస్ mx ప్లస్ c ఉంటుంది. గ్రాఫ్ సేమ్ ఇప్పట్లానే ఉంటుంది, సేమ్ ఉంటుంది, స్లోప్ ఈజ్ ఈక్వల్ కూడా k1 డైరెక్ట్గా. ఇంతకుముందు గ్రాఫ్లో k1 బై 2.03 అవుతుంది. ఇది టైము, ఇటువైపు ln a మైనస్ ఎక్స్. ఇది ఒక్కసారి ఈ 3 గ్రాఫులను మనం వరుసగా గమనిద్దాం. ఇది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ c రూపంలో ఉన్న గ్రాఫు. అంటే lnతో రాస్తున్నాము, ln a అంటున్నాము. నెక్స్ట్ ln a బై a మైనస్ ఎక్స్ గ్రాఫు, మూల బిందువు గుండా ఒక సరళ లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ 3 అనేది ఏమో సేమ్ ఇంతకుముందు చెప్పిన గ్రాఫ్ లాగానే, కానీ తేడా ఏంటిదంటే లాగుతో ఉన్న గ్రాఫ్. చూడండి ఇక్కడ సమీకరణం చూడండి, లాగ్ ఈ సమీకరణం ద్వారా రాస్తున్నాము. ఇక్కడనేమో ఈ సమీకరణం ద్వారా రాస్తున్నాం, y ఈజ్ ఈక్వల్ టు mx. గ్రాఫ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ln a మైనస్ ఎక్స్ ఇంతకుముందు చెప్పినది, నెక్స్ట్ ఇంతకుముందు పేజీలో ఉంటుంది, మైనస్ ln a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k1t ప్లస్ ln a సమీకరణము, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ c రూపం. ఇవన్నీ ఇలా డెరైవ్ చేయాలని ఇంతకుముందు చెప్పడం జరిగింది మీకు. ఈ విధంగా మనకు 4 గ్రాఫ్లు ఉన్నాయి. 4 గ్రాఫులను ఒకసారి చెప్పి ప్రయత్నం చేస్తాను. 4 గ్రాఫుల్లో 2 గ్రాఫులు మూల బిందువు గుండా వెళ్తాయి. ఇక్కడ ఒకటేమో k1 బై 2.303 వాలు. ఇక్కడ టైము, ఇక్కడ కూడా టైమే, కానీ ఇక్కడ మాత్రము లాగ్ a మైనస్ ఎక్స్, కానీ ఇక్కడ మాత్రము ln a మైనస్ ఎక్స్. ఇది తేడా. తర్వాత సరే లాగ్ a బై a మైనస్ ఎక్స్, ఇక్కడ ln a బై a మైనస్ ఎక్స్. ఇక మిగతా 2 గ్రాఫ్లకు వద్దాం. మిగతా 2 గ్రాఫుల్లో 2 ఈ విధంగానే ఉంటాయి, 2 నెగిటివ్ స్లోప్సే. ఇక్కడ k1 ఈజ్ ఈక్వల్ టు స్లోపు, ఈడ టైము, ఈడ మాత్రం ln a మైనస్ ఎక్స్, ఇది ln a. ఇక్కడ సేమ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు k1 బై
2.303 ఇది టైం. ఇక్కడ మాత్రం లాగ్ a మైనస్ x. ఈ విధంగా 4 గ్రాఫ్లు గీయచ్చు. తర్వాత మనము చర్య రేటుకు ఒక గ్రాఫ్ గీయచ్చు. చర్య రేటుకు మరియు చర్య రేటు అంటే రసాయన చర్య రేటులో ఏమవుతుందనే విషయం గ్రాఫ్ గీస్తే, కాలాన్ని గీస్తే చర్య రేటు ఇటువైపు, రేటు ఇట్లా మన పారాబోలా వస్తుంది. రేటు క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అదే శూన్య క్రమాంక చర్యలు అయితే ఈ విధంగా రాస్తాం. అక్కడ రేటు మారదు. ఇది 0 ఆర్డర్కు, ఇది ఫస్ట్ ఆర్డర్కి ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు 0 ఆర్డర్లో a మైనస్ x క్రియాజనకాలకు మరియు దీనికి గాఢత గీసినప్పుడు, అంటే క్రియాజనకాల గాఢత గీసినప్పుడు, అంటే మళ్ళీ చెప్తున్నాను, క్రియాజనకాలకు రియాక్టెంట్స్ వర్సెస్ టైం గీసినప్పుడు మనకు శూన్య క్రమాంకం ఇలా వస్తుంది. అదే ప్రోడక్ట్స్ గీసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్కడ స్లోప్ ఎప్పుడు సేమే ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటన్నమాట, దాంట్లో గ్రాఫ్ ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ రియాక్టెంట్స్ వర్సెస్ టైం అయినట్టయితే ఇలా వస్తుంది, రేటు క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ ప్రోడక్ట్స్ వరుస అయినట్టయితే మెల్లమెల్లగా ఇలా వస్తుంది. ఇది ప్రథమ ద్వితీయ క్రమాంక చర్యలకు కానీ ఏ క్రమ చర్యలకు కానీ మనకు పరావలయం వస్తుందనే విషయం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ విధంగానే వస్తుంది కదా. శూన్య క్రమాంక చర్యలకు మనకు పరావలయం రాదు, ఒక రుణవాలుగా సరళరేఖ లభిస్తుంది. కనుక రేట్ ఎప్పుడు మారదని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఈ చర్యలో ఏర్పడ్డ ఉత్పన్నాలు ఆధారంగా, సరే ఈ చర్యలో మనం అర్ధాయ గురించి మాట్లాడుకుంటాం. అర్ధాయ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి కింద చూడండి. అర్ధాయం అంటే ఏంటో నేను చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుకోవచ్చు మీరు. చెప్పాను, మీరు చదువుకోవచ్చు మీరు. తర్వాత x a/2 అయినా t t అవుతుంది. అప్పుడు a a/2 అవుతుంది. ఈ విలువను ప్రథమ క్రమాంక రేటు సమీకరణంలో మనం ప్రవేశపెట్టినట్టయితే ఇక a/2 x ప్లేస్ a మైనస్ x ప్లేస్లో a/a/2 అంటే సమీకరణం ఆల్రెడీ మనకు తెలుసు ఏముంది, 2.303/t ఇంటూ లాగ్ a/a మైనస్ x అని తెలుసు మనకు. k1 ఇక్కడ x బేస్లో ఏం పెట్టాలి, a/2, t ప్లేస్లో ఏం పెట్టాలి, t12. అదే ఇక్కడ పెట్టాను చూడండి, ఒకసారి ఇక్కడ పరిశీలించండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 2.303/k1 t లాగ్ a/a/2. a క్యాన్సిల్ అవుతుంది కనుక a/2, క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే a/a/2 కనుక ఇది క్యాన్సిల్ అవుతే 2 పైకి వెళ్తుంది, లాగ్ 2 వస్తుంది. లాగ్ 2 విలువ ఇంత కనుక ఇక్కడ ప్రవేశపెడితే మనకు 0.693/k1 వస్తుంది. t0.693/k1 అంటే 0.693 ఒక స్థిరాంక విలువ, k1 ఒక స్థిరాంకము, మొత్తం స్థిరాంకము కనుక t అనేది స్థిరంగా ఉంటుంది. అంటే ప్రథమ క్రమాంక రసాయన చర్యలో చర్య రేటు అనేది క్రియాజనకాలకు అనులోమానుపాతంలో ఉంటుంది, కానీ అర్ధాయు మాత్రము స్వతంత్రంగా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ 0 ఆర్డర్కి పోల్చుకున్నప్పుడు, శూన్య క్రమాంకానికి పోల్చుకున్నప్పుడు అక్కడ చర్య రేటు ప్రభావితం చెందదు, శూన్యంగా ఉంటుంది. కానీ చర్య యొక్క అర్ధాయు మాత్రము అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ప్రథమ క్రమాంక చర్యలో రేటుకును గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదే శూన్య క్రమాంక చర్యలో అర్ధాయుకును గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ ప్రథమ క్రమాంక చర్యలో అర్ధాయుకును క్రియాజనకాల ప్రారంభ గాఢతకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ చర్య రేటుకును క్రియాజనకాల ప్రారంభతకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. తర్వాత ఉదాహరణ కింద చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు సిలబస్లో. మన ఎన్నో బోల్డ్ అని ఉంటాయి, కానీ 1 by 1 చెప్పుకుంటాం. మనకి ఇంపార్టెంట్వి ఎస్టర్ల ఆమ్లజల విశ్లేషణ చర్య ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది మనకు ల్యాబుల్లో ప్రాక్టికల్స్ కూడా చేయడం ఉంటుంది. ఈ యొక్క చర్య క్రమాంకం ప్రథమ క్రమాంకం అని నిరూపించండి లేదా రేటు స్థిరాంకాన్ని కనుగొనండి అనే రకరకాల ప్రశ్నలతో మీకు ఉంటుంది. ఇది ఆమ్ల సమక్షంలో ఆమ్లం ఉత్ప్రేరకంగా పరిశీలించినప్పుడు ఎస్టర్లు ఆమ్లాలుగా ఆల్కహాల్గా మారిపోతాయి. ఈ చర్యలో మనకు ఎస్టర్ యొక్క గాఢతపై చర్య వేగం ఆధారపడి ఉంటుంది. కానీ అనుకత
2గా ఉంటుంది, క్రమాంకము 1గా ఉంటుంది. ఇక్కడ ఈ రియాక్షన్లో తప్పు పోయింది ఏంటంటే ఇక్కడ మనకు H2O, ఇది H2O వాటర్. మిథ్యాకానుక చర్యలు అంటే ఇక్కడ ఏంటన్నమాట, అనుకతాను క్రమాంకం 2 సమానంగా లేవు కనుక దీన్ని మిథ్యానుక చర్యలు అంటాము. దాని గురించి ఒకసారి వివరించుకుందాం. మిథ్యానుక చర్యలు అంటే ఏంటిదో మనం చెప్పుకుంటాం, చదువుకుంటూ వెళ్ళండి. ఒక రసాయన చర్య యొక్క అనుత మరియు క్రమాంకం భిన్నంగా ఉన్న ఆ చర్యలను మిథ్యానుక చర్యలు అంటారు. ఇది ఇంతవరకే చెప్పడం జరిగింది మీకు. ఉదాహరణకి ఏంటంటే ఒకటి మీథైల్ ఎస్టేట్ ఆమ్ల జల విశ్లేషణ పైన చూపెట్టింది. తర్వాత ఎనీ ఈథైల్ ఎస్టేట్, మిథైల్ ఎస్టేట్, ఎనీ ఎస్టేట్ జల విశ్లేషణ చర్య. రెండోది సుక్రోజ్ ఆమ్ల జల విశ్లేషణ చర్య. ఈ 2 చర్యల్లో కూడా మనకు మిథ్యానుక చర్యలు ఉంటాయంటే క్రమాంకం విలువ 1 ఉంటుంది, అనుకత విలువ 2 ఉంటుంది. అంటే నెమ్మదిగా జరుగుదశ చర్యలో 2 అణువులు పాల్గొంటాయి కనుక దాన్ని అనుకత 2 అంటాము. కానీ పాల్గొన్న 2 అణువుల్లో ఒక్క అణువు మాత్రమే చర్య వేగాన్ని ప్రభావితం చేస్తుంది కనుక ప్రయోగపూర్వకంగా దాని గాఢత మార్పు మాత్రమే చర్య వేగాన్ని ప్రభావితం చేస్తుంది కనుక క్రమాంకం 1 అవుతుంది. అంటే ఈ 2 చర్యలలో నీరు అనేది చాలా పెద్ద మొత్తంలో ఉండడం వల్ల చర్య వేగాన్ని ప్రభావితం చేయదు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక రసాయన చర్యలో క్రియాజనకాలలో ఏదో ఒక క్రియాజనకం స్వల్ప గాఢతలో ఉండి మిగతాన్ని చాలా అధిక మొత్తంలో ఉన్నప్పుడు అధిక మొత్తంలో ఉన్న క్రియాజనకాలు చర్య వేగాన్ని ప్రభావితం చేయవు అని చెప్పుకున్నాం. నిజానికి చేస్తాయి కానీ చేసిన దాన్ని మనం గమనించలేని స్థాయిలో ఉంటామని దానికి మనం ఉదాహరణలు కూడా చెప్పుకోవడం జరిగింది. సో అంటే ఇందులో దీనికి కారణాన్ని కూడా మనం సహా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, అనుత 2గా ఉండును, నీటి యొక్క గాఢతలో పరిమాణం అధికంగా ఉండటచే చర్య వేగంపై దాని ప్రభావం ఉండదు. కేవలం స్వల్ప మొత్తంలో ఉన్న మీథైల్ ఎస్టేట్ లేదా సుక్రోజులు మాత్రమే చర్య వేగాలను ప్రభావితం చేస్తాయి. కావున చర్య క్రమాంకం 1 ఉంటుంది. పై విధంగా చర్య యొక్క అనుత క్రమాంకంలో భిన్నంగా ఉండే చర్యలను మిథ్యానుక చర్యలు అంటారు. పై చర్యల యొక్క రేటు స్థిరాంక సమీకరణం కింది విధంగా రాయబడింది. అక్కడ నీటి యొక్క గాఢత పవర్ ఘాతం 0గా చెప్పుకున్నాము. ఈ 0గా ఎందుకు చెప్పుకున్నామంటే 0 రావడానికి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, ఏ క్రియాజనకం అయితే నెమ్మది దశలో పాల్గొనదో దాని గాఢతల ఘాతం కూడా 0గా ఉంటుంది, అది చర్య వేగాన్ని ప్రభావితం చేయదు. అదేవిధంగా చర్య వేగం నెమ్మది దశలో పాల్గొంటున్నప్పటికీ అది చర్య వేగాన్ని ప్రభావితం చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో గాఢత చాలా అధిక మొత్తంలో ఉండడము, అది వియుక్తం చేయబడడం జరుగుతుంది. ఇలాంటి కోవలకు చెందిన ఈ చర్యలు అనుకత 2గా ఉండి క్రమాంకం 1గా ఉండే చర్యలు, వీటిని మిథ్యా క్రమాంక చర్యలు అని, మిథ్యా ప్రథమ క్రమాంక చర్యలు లేదా మిథ్యా ద్వ్యానుక చర్యలు అంటాము. ఇది అట్నే సుక్రోజ్ జల విశ్లేషణ కూడా చెప్పుకుంటున్నాము. దాన్ని కూడా మనం చూడండి ఒకసారి. ఇది ఇక్కడ పై చర్యనేమో మనం ఆమ్లక్షారాలు కనుక ఆమ్లక్షారాంశాపనం ద్వారా ఫినాఫ్థలిన్ వేసి చుక్క వేసి కలర్ మార్పు అంతిమ స్థానం తెలుసుకొని పై చర్యను కతిక శాస్త్ర అధ్యయనం చేయవచ్చు. కానీ సుక్రోజ్ జల విశ్లేషణను సేమ్ దానిలాగా నడిచినప్పటికీ ఇందులో మాత్రము ఆమ్లము క్షారాలు లేవు కనుక దీన్ని మనం కతిక శాస్త్ర అధ్యయనం చేయాలంటే పొలారిమీటర్ ఉంటుంది. పొలారిమీటర్ ప్రకారంలో ధ్రువణ కోణంలో మార్పును ఆధారం చేసుకొని చేస్తూ ఉంటాము. మొట్టమొదట సుక్రోజ్ తీసుకున్నప్పుడు ధ్రువణ కోణం ధనాత్మకంగా ఉంటుంది, అనగా డెక్స్ట్రోటేటర్గా ఉంటుంది, దక్షిణావర్తకంగా ఉంటుంది. ఒకవేళ దీన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొత్తం మీద గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఏర్పడతాయి. గ్లూకోజు దక్షిణావర్తకంగాను ఫ్రక్టోజ్ ఉత్తరావర్తకంగాను ఉంటాయి. 2 కలిపి ఉన్నప్పుడు బ్రహ్మకోణము మనకు రుణంగా అంటే దాని రుణాత్మకంగా ఉంటుంది, అనగా ఉత్తరావర్తకంగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందన్నమాట మనకు, మొత్తం మీద మొట్టమొదట ధ్రువణ కోణము దక్షిణావర్తకంగా ఉండి చివరి చర్య అయిపోయేసరికి ధ్రువణ కోణము ఉత్తరవర్తకంగా మారుతుంది. అంటే ఈ కోణం ఏ విధంగా మారుతుందనే విషయాలపై గాఢతలను మనం విశ్లేషించి మనము గతిక శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటాము. దీనికి పొలారిమీటర్ అవసరం. అదేవిధంగా అన్ని రేడియోధార్మిక చర్యలు కూడా విఘటన ప్రథమ క్రమాంక చర్యలు అవుతాయి. అన్ని రేడియోధార్మిక విఘటన చర్యలన్నీ కూడా ప్రథమ క్రమాంక చర్యలే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది. అదేవిధంగా ఆమ్ల ఉత్ప్రేరక H2O2 విఘటన చర్య కూడా ప్రథమ క్రమాంక చర్య కిందకి వస్తుంది. అదేవిధంగా SN1 చర్యలన్నీ కూడా, SN1 చర్యలు ఏవైనా ఉన్నాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో SN1 చర్యలు ఏమి ఉన్నా కానీ అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఒక ఉదాహరణ మీకు కళ్ళ ముందు చూపించడం జరిగింది. ఉదాహరణకు టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ను అక్వస్ జలద్రావణంలో క్షార ద్రావణంలో చేసినప్పుడు మనకు ఆల్కహాల్ వస్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్లో స్లో స్టెప్లో
మీథైల్ కేవలం క్లోరైడ్ మాత్రమే పాల్గొంటుంది. అది కార్బోనియం ఏర్పరుస్తుంది. ఈ చర్యలో ఒకటే అణువు పాల్గొంటుంది. ఆ అణువు గాఢతని చర్య ప్రభావితం చేస్తున్న అనుకత ఒకటి ఉంటుంది, క్రమాంకం ఒకటి ఉంటుంది. వేగంగా జరిగే దిశలో అవి ఉత్పన్నాలుగా మారుతూ ఉంటాయి. ఇక్కడ చర్య స్థిరాంకం పవర్ 1 రాసాము. ఇందులో నిజానికి జల విశ్లేషణ జరిగినప్పటికీ నీరు అనేది చర్య వేగాన్ని ప్రభావితం చేయదు అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా N2O5 విఘటన చర్య N2O5 NO2గా మారి హాఫ్ అవుట్ చేసినప్పుడు ఇందులో కూడా మనకు ప్రథమ క్రమాంక చర్య అవుతుంది. ఇంకొకటి N-క్లోరెస్టాన్లైన్ పారాక్లోరెస్టాన్ మార్చడం అనే చర్య కూడా మనకు ప్రథమ క్రమాంకం అవుతుంది. అది మీకు కూడా స్కిన్ పైన చూపించడం జరుగుతున్న చర్య ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని సైక్లోప్రోపేన్ నుంచి ప్రోపేన్గా మార్చడం కానీ, సైక్లోప్రోపేన్ నుంచి ప్రోపేన్గా మార్చడం కానీ, SO2Cl2 విఘటన చర్య కానీ ఇవన్నీ కూడా ప్రథమ క్రమాంక చర్యల కిందకి వస్తాయి. ఇప్పుడు ఇదే సమయంలో మనం ద్వితీయ క్రమాంక చర్యల గురించి చెప్పుకుంటాం. ద్వితీయ క్రమాంక చర్యల్లో అంటే ఇప్పుడు ప్రథమ క్రమాంక చర్యలు మనం ఏం చెప్పుకున్నాం? ప్రథమ క్రమాంకం అంటే ఏమిటి చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రథమ క్రమాంకం అంటే ఏమిటి చెప్పుకున్నాము. ఆ తర్వాత ప్రథమ క్రమాంకంలో చెప్పుకున్నప్పుడు మనం ఏమేం చెప్పుకున్నామంటే చర్య క్రమాంకానికి రసాయన చర్యలోని క్రియాజనకాల గాఢతలకు మరియు రేటుకు అనులోమానుపాతంలో ఉండే ప్రథమ క్రమాంకం అంటాము. రేట్ స్థిరాంకాన్ని మనం డిరైవ్ చేశాము, అంటే ఉత్పాదించడం జరిగింది. తర్వాత ఉత్పన్న ప్రమాణాలు తెలుసుకోవడం జరిగింది, గ్రాఫ్లు రాసడం జరిగింది, అధ్యాయం చెప్పడం జరిగింది, ఉదాహరణ చెప్పడం జరిగింది. ఇదే విధంగా ద్వితీయ క్రమాంక చర్యలకు కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ద్వితీయ క్రమాంక చర్య అంటే ఏంటిది అంటే చర్య రేటు సమీకరణంలోని క్రియాజనకాల గాఢతల ఘాతాల మొత్తం 2 ఉండాలి. అంటే ఇప్పుడు గుణాత్మకంగా పరిశీలిస్తే గణితాత్మకంగా చెప్పుకుంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏ రసాయన చర్య రేట్లో పాల్గొని క్రియాజనకాల గాఢతల మూలార గాఢతల ఘాతాన్ని అనులోమానుపాత వర్గం స్క్వేర్కు అంటే 1+1 2 గాఢతల ఘాతాల మొత్తం 2 ఉండాలి. ఇది మనం 2 రకాలు చూపించుకోవచ్చు. A⁴1 B⁴1 అంటే 1+1 0 అవుతుంది. ఇంకోటి A⁴2 + B⁴0 2 0 అవుతుంది. అంటే ఇక్కడ రెండవ సమీకరణంలో B అనే గాఢత రసాయన చర్య వేగాన్ని ప్రభావితం చేయడం లేదు, కానీ A అనే గాఢత మాత్రము రెండంతలు అంటే దాని మంతం చెప్పినట్టుగా 2⁴1 = 2 అవుతుంది, కానీ 4⁴2 = 16 అవుతుంది. అంటే అనమాట గాఢతను రెట్టింపు చేస్తే చర్య వేగం 8 రెట్లు పెరిగింది. సరే 2⁴2 అయితే 4 అయితే 4⁴2 = 16 అంటే 4 టైమ్స్ పెరిగింది. అంటే ఒక రసాయన చర్య యొక్క చర్యలో క్రియాజనకాల గాఢతను రెట్టింపు చేసినప్పుడు చర్య వేగం 4 రెట్లు పెరిగితే దాన్ని ఏమంటాము? ద్వితీయ క్రమాంక చర్యలు అంటారు. ఇప్పుడు A1 B1లో కూడా అంతే. ఇది 1 పెంచితే 1 పెరుగుతుంది, 1 మొత్తం కలిసి 2 పెరుగుతాయి. అంటే ఈ విధంగా ఘాతము 2 ఉన్న వాటిని, వర్గముగా ఉన్న వాటిని మనము ద్వితీయ క్రమాంక చర్యలు అంటాం. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. క్రియాజనకాల గాఢతను రెట్టింపు చేసిన చర్య రేటు 4 రెట్లు పెరుగును. ఇది చాలా ముఖ్యమైన అంశం. చర్య రేటు 4 సార్లు ఎప్పుడు పెరుగుతాయి అంటే రెట్టింపు చేసినప్పుడు. అటువంటి చర్యలను ఏమంటారంటే ద్వితీయ క్రమాంక చర్యలు అంటారు. దాన్ని ఇంతవరకు మీకు చెప్పి ఉన్నాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఎలా అంటే, ఒక రసాయన చర్యలో ఏ గాఢత 1 ఉందనుకుందాం, పవర్ 2 అనుకుందాం, అంటే క్రమాంకం 2 అంటే 2 అవుతుంది. అదే 2 గాఢత రెట్టింపు చేసినప్పుడు 2⁴2 ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇది 1 అవుతుంది. 1 సంథింగ్ పవర్ 2 = 1 అంటే 4 టైమ్స్ పెరిగింది. ఇది డబల్ అయితే ఇది 4 పెరిగింది. మళ్ళీ డబల్ చేస్తే ఏమవుతుంది? 4⁴2 = 16 అంటే ఇది డబల్ చేస్తే మళ్ళీ ఇది 4 రెట్లు పెరిగింది. అంటే ఒక్కొక్కసారి గాఢతను 2 రెట్లు పెంచుకుంటూ పోయిన కొద్దీ చర్య వేగంలో 4 రెట్లు పెరుగుతున్నట్టయితే దాన్ని ఏమంటామంటే ద్వితీయ క్రమాంక చర్య అంటాము. అటువంటి చర్యలు ద్వితీయ క్రమాంక చర్యలు అంటారు. ఇక్కడ మనం 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఎట్లా అంటే రసాయన చర్యలో పాల్గొన్న 2 క్రియాజనకాల గాఢతలు సమానంగా లేనప్పుడు స్థిరాంక సమీకరణాన్ని ఉత్పాదించవచ్చు. అంటే A అనే దాని గాఢత A-x అయినట్టయితే, B అనే దాని గాఢత B-x అని రాసుకున్నట్టయితే, ఈ 2 వేర్వేరు గాఢతలు అయితే A-x⁴1 B-x⁴1 రాసుకుంటాము. ఒకవేళ రెండింటి గాఢతలు సమానమైనప్పుడు, దీని గాఢత దీని గాఢత సమానమైనప్పుడు ఏం రాసుకుంటాం అంటే A-x⁴2 అని రాసుకోవచ్చు. అంటే ఇది సేమ్ కనుక, అంటే ఇందులో ఒక క్రియాజనకంలో 2 క్రియాజనకాల గాఢత సమానం అయినప్పుడు ఇట్లా రాసుకుంటేమో
క్రియాజనక అణువులోని 2 గాఢతలు సమానంగా లేనప్పుడు. ఇప్పుడు మనకు సమానంగా ఉన్నది మాత్రమే సిలబస్లో ఉంటుంది. అసమానంగా ఉన్న సిలబస్లో లేదు కనుక మనం దాని గురించి ఆలోచిద్దాం. ఒకసారి స్క్రీన్ మీద మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంతకుముందు రాసినట్టే ఏ గాఢత ఏ క్రియాజనక అణు గాఢత ఏ, బి క్రియాజనక అణు గాఢత బి, ఉత్పన్నాలు 0, టీ కాలం చర్యాకాలం 0. చర్యాకాలం 0 ఉన్న వద్ద ఏ అనే గాఢత గల బి అనే గాఢత గల ఏబి క్రియాజనకాల చర్యలో పాల్గొనడానికి రెడీ అవుతున్నాయి. ఎప్పుడు చర్య ప్రారంభం కాలేదు కనుక క్రియాజన్యాలు ఏమీ లేవు, శూన్యంగా ఉన్నాయి. కొద్ది సమయం తర్వాత అంటే టీ అనే చర్యాకాలం టీ అనేది మారిన తర్వాత ఏలోకి వెళ్ళి ఒక ఎక్స్ భాగము, బిలోకి వెళ్ళి ఒక ఎక్స్ భాగము బయటికి వచ్చి ఉత్పన్నాలుగా మారింది. అప్పుడు దాన్ని 2x అని రాసుకుంటాం. అయితే ఇక్కడ ద్రవ్యరాశి క్రియ నియమానుసారంగా మనం ఏం చేయొచ్చు అంటే చర్య రేటు సమీకరణములు కింద చూపించిన విధంగా రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ రేటు సమీకరణం ఎలా రాస్తారో మనకు తెలుసు కనుక ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ a-x b a = b అయినప్పుడు ఏ గాఢత బి గాఢత సేమ్ అయితే ఏమవుతుంది? అప్పుడు ఆ రెండు గాఢతలు సేమ్ కనుక మనం ఏం రాయొచ్చు అంటే a-x b-x పవర్లు ఒకటి రాసుకుంటే ఈ విధంగా a-x అని రాసుకోవచ్చు. ఒక్కొక్కటి ప్రథమ క్రమాంకం అంటే 2 కలిపి ద్వితీయ క్రమాంకం అవుతాయని దాన్ని మనం అక్కడి నుంచి a-x2ని ఇక్కడ పట్టుకొచ్చి dtని పట్టుకుపోతే ఈ కింది సమీకరణం లభిస్తుంది. ఆ సమీకరణం ఇరువైపులా మనం సమకలనం చేస్తే స్క్రీన్ మీద చూపించినట్టుగా ఆ సమకలనం ద్వారా 1/a-x = k2 × t + c వస్తుంది. c అనేది సమకలన స్థిరాంకము. ఈ స్థిరాంకాన్ని మనం ఉత్పన్నం చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఆ స్థిరాంకం నుంచి మనం స్థిరాంకం ప్లేస్లో మనం 1/1 - a-x k2 × t 1/aగా రాస్తాము. అంటే మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఈ k2 సమకలన స్థిరాంకం c ఏమైంది? ఇక్కడ చూడండి, సమకలన స్థిరాంకం విలువ ఎట్లా అనుకున్నామంటే ఇక్కడ టైమ్స్ x 0 అయినప్పుడు t 0 అయినప్పుడు x 0 అవుతుంది. ఇప్పుడు దాని సమీకరణంలో ప్రవేశపెడితే పైన ఉన్న పేర్కొన్న మూడో సమీకరణంలో ప్రవేశపెడితే c విలువ 1/a అవుతుంది. ఇప్పుడు c విలువ 1/a అవుతుంది. ఈ వచ్చిన 1/a విలువను ఇక్కడ తీసుకుపోయి c విలువలో ప్రవేశపెడితే మనకు సమీకరణం వస్తుంది. ఆ సమీకరణంని రేటు చర్య సమీకరణం అంటాము. ఈ సమీకరణం లభిస్తుంది. ఈ సమీకరణం నుంచి మనం ఈ సమీకరణం ఉత్పాదించవచ్చు. ఉత్పాదిస్తే వచ్చిందాన్ని k2 = 1/t × x/a × a-xగా పేర్కొనవచ్చు. ఇది రేటు స్థిరాంక సమీకరణం. దాని యొక్క స్వాభావిక లక్షణాల్లోకి వచ్చేసరికి మనం ఏమవుతుందంటే మొట్టమొదటి దాని యొక్క ప్రమాణాలు చెప్పుకుంటాం, ప్రమాణాల గ్రాఫ్ చెప్పుకుంటాం. ఈ విధంగా చూద్దాం ఒకసారి. ప్రమాణాలు అంటే సమీకరణంలో 1/t చూడండి, ప్రతి దానికి దేని మనం రాసుకోవచ్చు. ఎట్లా రాస్తామో చూడండి. ఇప్పుడు ఒక్కసారి దాన్ని రాయడం ఎట్లా చూద్దాము. 1/1 కాలము ఇంటూ మోల్స్ పర్ లీటర్ బై మోల్స్ పర్ లీటర్ ఇంటూ మోల్స్ పర్ లీటర్. ఇది క్యాన్సల్ అయితే కింద 1/, కాలం మోల్స్ పర్ లీటర్ ఉంటుంది. పైకి వెళ్తే మనకి ఏమొస్తుంది? పర్ మోల్ లీటర్ ఏమొస్తుంది? పర్ మోల్ లీటర్ 1/, కాలం 1/, టైం రాసుకున్నాము ఇంటూ 1/, మోల్స్ పర్ లీటర్ వచ్చింది. ఇప్పుడు నేను పైకి తీసుకుపోతే ఏమవుతుంది? 1/, టైం ఏమైనా రాయొచ్చు, మనం పర్ టైం అని రాయొచ్చు. మోల్స్ పర్ లీటర్ ఏం రాయొచ్చు? పర్ మోల్ లీటర్ రాయాలి. పర్ మోల్ లీటర్ అంటే మోల్ పర్ లీటర్ +1. ఇది ఉత్పన్నం. ఇది ద్వితీయ క్రమాంక చర్యక సమీకరణం అవుతుంది. దీనికి యూనిట్ అవుతుంది. దీని నుంచి మనం ఇంతకుముందు చెప్పిన గ్రాఫ్ 1 చాలా సింపుల్. చూడండి, గ్రాఫ్ 1 నుండి k2 విలువను లెక్కించుట, రేటు స్థిరాంకము గ్రాఫ్ 1 నుంచి గ్రహించుట. ఎట్లా గ్రహిస్తారు చూడండి. ద్వితీయ క్రమాంక చర్య రేటు స్థిరాంక సమీకరణం ముందు రాసుకోవాలి. అది మనం పైన నిర్వచించాము. 1/t × 1/a × a-x. దాని నుంచి x/a × a-x
ఈజ్ ఈక్వల్ టు కే టు టీ. ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ రూపంలో ఉంది కనుక గ్రాఫ్ ఈ విధంగా లభిస్తుంది. వై అక్షం మీద ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ రాస్తాము. ఎక్స్ అక్షం మీద టైం రాస్తాము. మనకు మూల బిందువు పొందుకోవ ఒక సరళరేఖ లభిస్తుంది. స్లోప్ అనేది K2కి సమానం అవుతుంది. స్లోప్ అనేది K2కి సమానం అవుతుంది. సో దీన్ని గమనించండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక సమీకరణం కూడా రాయొచ్చు మనం చూడండి. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా రాయొచ్చు. ఇది ఒకటే కాకుండా డైరెక్ట్గా ఇంకొక విషయం కూడా రాయొచ్చు. అదేంటంటే మనకు ఈ సమీకరణం తీసుకుందాం. ఫస్ట్ ఈ సమీకరణాన్ని డైరెక్ట్గా ఈ సమీకరణం దీన్ని తీసుకున్నట్టయితే ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది. అంటే దీని ప్రకారం ఏంటన్నమాట, గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వస్తుంది. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు K2 టీ, ఈ 1/a మైనస్ ఎక్స్ ఇక్కడ, అండ్ ఈ ఇంటర్సెప్ట్ అంతర్ఖండం ఇచ్చుకుంటే 1/a అవుతుంది. మళ్ళీ ఒకసారి గ్రాఫ్ని చూస్తాను. ఈ గ్రాఫ్ ప్రకారము దాని ప్రకారము ఏ విధంగా ఉంటుంది చూడండి. గ్రాఫ్ ఇది 1/a అంతర్ఖండము, ఇది ఇక్కడ, ఇది కాలం ఇక్కడ, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ. అంటే 1/a మైనస్ ఎక్స్ అనేది అక్షం మీద, టీ అనేది ఈ అక్షం మీద, ఎక్స్ అక్షం మీద, K2 అనేది స్లోపు, K2 నిర్ధారించవచ్చు. స్లోప్ వాళ్ళ ద్వారా K2 కనుక్కోవచ్చు. 1/a అనేది మనకు అంతర్ఖండం అవుతుంది. అదే ఇది కాకుండా మనం ఈ సమీకరణంతో రాస్తే ఎలా ఉంటుంది గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ చాలా సింపుల్గా రాయొచ్చు. ఒకసారి చూడండి, మళ్ళీ చూపెడుతున్నాను. ఇలా ఇప్పుడు చూడండి ఇలా రాస్తున్నాను. ఇలా రాస్తే మూల బిందువు గుండా అర్జున అవుతుంది. దేని నుంచి దాని నుంచి ఎట్లా అన్నమాట దీన్ని మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి దీన్ని, ఈ టీ ఇటు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x/x ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ టీ. అంటే ఇది మొత్తం ఏమవుతుంది, ఎక్స్ అక్షం, టీ అనేది ఇక్కడ, ఇది K2, సి లేదు కనుక మూల బిందువు ఉండబోతుంది. ఈ విధంగా రెండు రకాలుగా రాయవచ్చు. సో ఇప్పటివరకు ఈరోజు క్లాసులో మనం ఏం చెప్పుకున్నామంటే ప్రథమ క్రమాంక చర్యలు అనగానేమి, వాటి స్థిరాంక సమీకరణం ఏ విధంగా ఉత్పాదిస్తాము, తర్వాత వాటి యొక్క ప్రమాణాలు ఏమిటి, గ్రాఫ్ ద్వారా కేవలం ఏ విధంగా లెక్కిస్తాము, ఎన్ని గ్రాఫ్లు, 4 రకాల గ్రాఫ్లు గీసాము, తర్వాత అర్ధాయు సమీకరణము, ఆ తర్వాత ఉదాహరణలు, మరియు మిథ్యానక చర్యలు అంటే ఏమిటి, మిథ్యా క్రమాంక చర్యలు అంటే ఏమిటి, వాటికి ఉదాహరణలు ఏమున్నాయి. 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. మిథైల్ ఎస్టేట్ చర్య మరియు సుక్రోజ్ చర్య. వాటి గతిక అధ్యయనం ఎలా చేస్తారు. తర్వాత ద్వితీయ క్రమాంక చర్య అంటే ఏమిటి, ద్వితీయ క్రమాంక చర్యలో క్రయోజనకాల గాఢతలు ఒకటిగా సేమ్ ఉన్నప్పుడు, భిన్నంగా ఉన్నప్పుడు ఏడు సమీకరణం ఎలా రాస్తారు, మనకు ఒకే విధంగా ఉన్న దాని యొక్క సమీకరణం ఏ విధంగా ఉత్పాదిస్తాము, దాని నుంచి రేటు స్థిరాంక సమీకరణాలు లభించడంతో పాటు ప్రమాణాలు మరియు గ్రాఫ్లు ఏ విధంగా ఇస్తారని మనం చెప్పుకున్నాము. ఒక్కొక్కసారి ఈ క్లాస్ని మనం మళ్ళీ విని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అర్థం కాని విషయాలు ఉన్నట్టయితే తిరిగి నన్ను సంప్రదించాలని తెలుపుతూ, విష్ యూ ఆల్ ద బెస్ట్, రీడ్ వెల్, ప్రాక్టీస్ వెల్, బాయ్.